హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అందరూ వీటిల్లో చెట్లు బాగా రావట్లేదు, బలం సరిపోవట్లేదు, పెద్ద వేసుకోవాలా, పెద్ద దాంట్లో వేసుకోవాలా అని క్వశ్చన్స్, డౌట్స్ అడుగుతున్నారండి. దానికోసం నేను మీకు ఈరోజు చిన్న పాట్లోనే ఎంత పెద్ద చెట్టు వచ్చినదని చూపించడానికి నేను చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి మన షాప్ కంపోస్ట్, మన గ్రో బ్యాగ్స్ అండ్ మన పాటింగ్ మిక్స్ యూస్ చేసిన చెట్టే మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నాను. ఎంత బలంగా ఉంది, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎంత హైట్లో ఉందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసరికి 15-15 గ్రో బ్యాగ్ అండి. 15-15 గ్రో బ్యాగ్. ఇదిగోండి వచ్చేసరికి మీకు లోపల ఎన్ని చెట్లు ఉన్నాయి? 3 చెట్లు ఉన్నాయి. కాండం కూడా చూడండి చాలా బలంగా ఉంది. ఇప్పుడు ఈ చెట్టు వచ్చేసరికి మీకు ఇదిగోండి మొగ్గలు, రోజు పూలు కూడా వస్తున్నాయి. ఈ చెట్టు నుంచి మనకి చాలా పూలు వస్తాయండి. మనకి పారిజాతం పూలు. నేను చూపించేది పారిజాతం చెట్టు అండి. చాలా ఫ్రెష్గా, చాలా గ్రోత్, చాలా నిగనిగలాడుతుంది. దాదాపు 10 ఫీట్ హైట్లో ఉందండి ఈ చెట్టు. 10 ఫీట్ హైట్లో ఉంది. కొమ్మలు కానీ, ఏదైనా చెట్టు కానీ, బలం కానీ అంతా చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది. ఇదిగోండి అన్ని మొగ్గలు అన్నీ కూడా చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో మీకు. ఆకును చూస్తేనే తెలుస్తుందని ఎంత ఫ్రెష్గా ఉందో. గ్రో బ్యాగ్ కూడా చూసారా, తీసుకొని దాదాపు 2 ఇయర్స్ పైన అవుతుందండి. కానీ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో గ్రో బ్యాగ్ కూడా ఉంది. ఇదిగోండి ఆకులు, కాండం కూడా చూడండి ఎంత బలంగా ఉందో కాండం కూడా. మళ్ళీ ఇది చిన్న పొట, 15-15 సైజే. చూసారా ఎంత పెద్దగా ఉందో. సో మనం ఎంత స్పేస్ అనేది కాకుండా వాటికి ఎంత బలాన్ని ఇస్తున్నాం అనేది మనం చూసుకోవాలండి. ఇదిగోండి చూసారా చాలా పెద్ద చెట్టు వచ్చిందండి. దాదాపు 10 ఫీట్ ఉంటుంది ఈ చెట్టు. ఆల్మోస్ట్ 2 బాస్కెట్స్ వస్తాయండి ఫ్లవర్స్ కూడా దీని నుంచి మనకి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.